కలిసుంటే కలదు సుఖం అనే సామెత విన్నావా? దానికి నిలువెత్తు నిదర్శనమే వాళ్ళు. కరువులో ఉన్నవాడికి కీమా బిర్యానీ చూపించినా మేము టెంప్ట్ కాము. నేను చెప్పాలనుకున్నది ప్రేమ ఉంటే చాలు, పైసలు అవసరం లేదు అని. చూసావా వాళ్ళు సింగిల్ బర్త్లో ఎలా అడ్జస్ట్ అయ్యారో? నువ్వు ఎన్ని చూపించినా సరే ఐల్ బి స్టిల్ బ్యాచ్లర్. సరేరా, అయితే నీకు ఇవాళ అన్ని అవే చూపిస్తాను. లవర్స్ స్పెషల్ ఈరోజు. చలో భయ్ దేఖో అబ్ మే క్యా కర్తా హూం. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి కోసం తన కార్కి 3400 ముద్దులు పెట్టి ఇచ్చిందంట. ఆ ముద్దులేదో వాడికి పెట్టొచ్చు కదా, ఉల్టా 5000 ఫైన్ వేసారంట పోలీసులు ఆ కార్కి. సో ఇది కూడా తుస్సే. నెక్స్ట్ చెప్పు. అయితే ఇంకొక చూపిస్తా చూడు. వర్షాకాలం, చల్లని సాయంత్రం వేళ స్కూటీ పైన అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎలా డ్రైవ్ చేస్తున్నాడో చూడు. అరే ఏంట్రా ఇది? అయితే వాడికి పబ్లిక్ ప్లేస్లలో న్యూసెన్స్, హెల్మెట్ లేదు, 2 ఫైన్లు పడతాయి. ఇది కాదని నెక్స్ట్ చెప్పు. మండుతున్నట్టుంది. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయడానికి 9 లక్షలు పెట్టి వరల్డ్ అనే బిగ్గెస్ట్ బొకే ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు బొకేకే 9 లక్షలు పెట్టిండంటే నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ టార్చర్ ఉంటుంది చూడు. 9 కోట్ల ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 90 కోట్ల రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత సంసారం మొదలైనాక వాడు ఆఫీస్ నుంచి ఇంటికి మల్లెపూలు పట్టుకోండి అనుకో, ఇదేంది ఇన్నే తెచ్చినావు, 9 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేసినా అది నీ రేంజ్ కదా అంటది. అప్పుడు ఉంటుంది చూడు టార్చర్. ఇది కూడా వేస్టేలే. నెక్స్ట్ ఏదైనా చెప్పు. ఎప్పుడు ఫైనాన్సే కాదురా, కెమిస్ట్రీ కూడా ఉండాలి. చూడు, ఒక రిసెప్షనిస్ట్ కి గెస్ట్ కి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చూసావా? వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. ఎంత క్యూట్ గా ఉన్నారు కదా. ఒక పళ్ళ గంపలో 98 మంచిగా ఉంటే ఒక 2 పుచ్చులు ఉంటాయి, కానీ ప్రేమ అనే గంపలో మాత్రం 98 పుచ్చులు ఉంటే 2 మాత్రమే మంచిగా ఉంటాయి. ఏం చెప్పావురా? దట్టు 98% రిస్క్. అస్సలే వీలు కాదు. నెక్స్ట్ ఏదైనా చెప్పు. హరే, ప్రేమలో కానీ బ్రేకప్లో కానీ చాలా ఫెసిలిటీస్ ఉంటాయిరా. బెంగళూరులో ఒక కంపెనీ వాళ్ళు బ్రేకప్ అయితే వారం రోజులు లీవ్ ఇస్తున్నారంట. అది ఫెసిలిటీ కాదు, బ్రేకప్ సైకిల్ లో ఎవడు ఏమెత్తేస్తాడో అని చెప్పి ఓనర్ సేఫ్టీ చూసుకుంటుండు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఇది వేస్టే. నెక్స్ట్. రే, లవ్ విల్ మేక్ యూ థింక్ బ్రాడ్ రా. అక్కడ చూడు, యూపీలో భార్య వాళ్ళ లవ్వరు 2 పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమందరం కలిసి బతకాలనుకుంటున్నాము, మాకు సమాజం నుంచి రక్షణ కల్పించండి అని అప్లికేషన్ పెట్టుకున్నారు. అది బ్రాడ్ ఫ్యామిలీలా లేదు, పెద్ద రాడ్ ఫ్యామిలీలా ఉంది. ఇన్ని చెప్పినావు కదా, పూణేలో 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారంటే ట్రై చేస్తావా? బాగా తెగించావురా నువ్వు.